బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయిందంటే మీరు మొత్తం లక్షల కోట్ల స్కాములు చేసేసి వీళ్ళంతా ఖచ్చితంగా కేసీఆర్ని కావచ్చు కేటీఆర్ అందరూ జైలు పాలు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? ఇది మొత్తము రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కక్షపూరితంగా చేస్తున్నది ఇదంతా. ఎందుకంటే ఓటుకు నోటులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో 6 నెలలు సంవత్సరం ఉన్నాడు కదా. ఎలాగైనా మా కేసీఆర్ గారిని కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ని అరెస్ట్ చేయాలని పంతంతో కట్టుకున్నది ఇదంతా. ఏడ అవినీతి జరగలేదు. అవినీతి ఏడ జరిగింది? ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. మా వాళ్ళని అరెస్ట్ చేయాలని ఫోన్ ట్యాపింగ్ అని ఒకసారి, ఫార్ములా ఈ రేజ్ అని, ఇంకా కాళేశ్వర ప్రాజెక్ట్ అవన్నీ అన్నిటిలో ఇరికియాలని చూస్తున్నారు. కానీ కోర్టులే క్లీన్ చిట్ ఇచ్చినాయి. ఏమి కుంభకోణాలు జరగలేవు, ఏమి జరగలేదు. జరిగినట్టు వీళ్ళు ఊహించుకొని మా మీద కేసులు పెడుతున్నారు. కానీ మీరు ఎంత కేసులు పెట్టినా నెక్స్ట్ మా బీఆర్ఎస్దే మా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నీది మొత్తం పిచ్చకుంట్ల పాలన చేస్తున్నావు. కొంచెం మా వాళ్ళ మీద అరెస్ట్ చేయాలనే ఆలోచన కాకుండా అభివృద్ధి ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచించు. దావోస్కి పోయినావు, ఇప్పుడు దావోస్కి పోయి ఆ నుంచి నువ్వు మొత్తం సీరియల్ నడిపిస్తున్నావు. మొన్ననేమో మా హరీష్ రావుకి నోటీసులు పంపించినావు, ఈరోజు మా కేటీఆర్కి పంపించినావు 2వ సీరియల్. ఇంకొకటి రేపో ఎల్లుండో ఇంకా నువ్వు అక్కడనే ఉన్నావు అనుకో, మా కేసీఆర్కి కూడా పంపించాలనే ఆలోచన ఉన్నావు. నువ్వు సీరియల్ లాగా నడిపియకు, సినిమా చూపిస్తాం మేము. నువ్వు సీరియల్ నడిపిస్తే మేము నీకు సినిమానే చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. రాసి పెట్టుకో. పైసలు లేవట బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ అలా కలగకుండా కూడా మొత్తం పైసలని దొబ్బి తిన్నారు, అసలు పైసలే లేవు ఇప్పుడు అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రతిసారి. అవునా? పైసలు లేదే మేము ఇంత అభివృద్ధి చేసినామా? పైసలు లేదే 24 గంటల కరెంట్ ఇచ్చినాం, పైసలు లేదే ఇంటింటికి నల్లా ఇచ్చినాం, పైసలు లేదే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, పైసలు లేదే కేసీఆర్ కిట్ ఇచ్చినాం. ఇవన్నీ మేమే చేసినాం. నీ దగ్గర నువ్వు దోచుకుంటున్నావు కాబట్టి నీకు లేవు, మేము దోచుకోలేదు కాబట్టి అందరికి ప్రజలందరికీ పంచిపెట్టినాము. మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర మీకు దాచుకోవడానికి సరిపోవట్లేదు కాబట్టి నువ్వు పైసలు లేవంటున్నావు. బ్యాంకుల దగ్గరకు వస్తే దొంగలు అంటావు, తొండలు అంటావు, బల్లులు అంటావు. నువ్వు ఊకే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి ఏదన్నా తొండల ఫామ్ అన్నా, కోళ్ళ ఫామ్ అన్నా, ఏదన్నా జంతువుల ఫామ్ పెట్టుకో, అవి అయితే బాగుంటాయి. తొండలు ఇడుస్తా, బల్లులు ఇడుస్తా, కొండలు ఇడుస్తా అంటావు. సీఎంగా ఉన్నావు, ఏమన్నా చీప్గా మాట్లాడక. సీఎం రేవంత్ రెడ్డి సీఎం లాగా మాట్లాడండి, చీఫ్ మినిస్టర్ లాగా మాట్లాడకండి, మంచిగా మాట్లాడండి, పద్ధతి నేర్చుకోండి. మీరు కక్షపూరితంగా అరెస్ట్ చేయాలనుకుంటే అది ఎప్పుడు కాదు. మంచి నిజం ఉంటే చూపియండి, మేము ఒప్పుకుంటాం. ఆడ నిజం లేనిది నువ్వు కక్షంగా నేను చెయ్యాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేసిరు, నేను అరెస్ట్ చేసి చూపిస్తా అనుకుంటున్నావు. కానీ అరెస్ట్ చేయడం నీ తరం కాదు. ఒకవేళ మా వాళ్ళని నువ్వు అరెస్ట్ చేసినా, మా తప్పు లేకపోయినా అరెస్ట్ చేసినా నెక్స్ట్ ఏమవుతుందో నీకు తెలుసు. ఏమవుతుంది ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ఇట్లా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ విన్నారు కాబట్టి ఇలా అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని జైల్లో వేస్తాం, బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. బీఆర్ఎస్ పని ఖతం అయిందో కాలేదో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి పని మాత్రం ఖతం అయిందని అయితే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన కూర్చున్న కొమ్మని ఆయన నరుక్కోవడానికి అయితే ఆయన సిద్ధమైండు. ఎందుకంటే ఆయన తప్పులు ఆయన తవ్వుకుంటుండ అనమాట. ఒక సీరియల్ వైజ్గా ఒకరిని వరుస పెట్టి తీస్తున్నారు. సినిమా చూపిస్తాం మామ, మేమందరం కలిసి సినిమా నీకు చూపిస్తాం మామ, ఆ సినిమా చూడడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు దొరవే అయితే డైరెక్ట్గా వచ్చి ఏదన్నా చేయాలి, కానీ ఇట్లా చేస్తాము అని చెప్పేసి ఇవాళ రేపు కోర్టుకు సెలవులు ఉన్నాయి, అవి ఉన్నాయా అని మీరు దొంగ పాలనలు చేయకండి, దొంగ అభిప్రాయాలు చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి. కొంచెం మేము ప్రెస్ మీట్కు సిద్ధమని చెప్పి పిలిచినప్పుడు మీరు ఎందుకు రాలేకపోయినరు? మీరు ఎక్కడ దాచుకున్నారు? మీరు దాచుకునేవన్నీ దోచుకునేవన్నీ ఎడ దాచుకునికి పోతున్నారు? ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారు కదా. మరి కేసీఆర్ చేసిన పరిపాలనలో ఇంత అభివృద్ధి లేనిది, ఇంత డబ్బులు లేనిది ఇంత అభివృద్ధి జరిగిందా? మరి మీరు వచ్చిన తర్వాత డబ్బులు ఎట్టుపోతున్నాయి? ఇప్పుడు తొండలు ఇడవడము, అవి ఇడవడం పక్కన పెడితే నువ్వు పేగులు మెడలు వేసుకోవడం, నీ పేగులు తీసి మేము మెడలు వేసుకోకుండా చూసుకో. ఫస్ట్ ఆడవాళ్ళకు దండలు కరువు అయినాయి, నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తలేవు కదా. నీ మెడలు వీకి మేము దండలు వేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, మా ఈ దొంగ పాలనలు చెయ్యకు. ఏదైనా ధైర్యం ఉంటే ముందుకు రా, ప్రెస్ మీట్కు రా, ధైర్యంగా కూర్చో, చర్చలకు కూర్చో. మేము కూడా సిద్ధమే, వచ్చి ఆడవాళ్ళం కోసం చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి నీకు చేతన అవుతుందో అవుతలేదో చూసుకో ఒకసారి, అంతే. మేము చెప్పేది అంటే కేసీఆర్కు మేము ఎప్పుడు మద్దతుగా ఉంటాము. కేటీఆర్కు మాత్రం మేము ఇచ్చేది షాకే, కరెంటు షాకే. తీగ కనపడదు కానీ పోసి పడేస్తాం అంతే.